హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే టాప్ 10 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. లైక్ లెలిన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్డ్, జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా మనకైతే టాప్ 10 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 లవ్ ఓ లవ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి టైలర్ టీజర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి ట్రైలర్ అండ్ టీజర్ రెండు కూడా మనకైతే. సో ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ మంత్లోనే మనకి మూవీ అయితే వస్తుంది. సో ఈ మంత్ మనకి 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు లవ్ ఓ లవ్ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా అదర్ లాంగ్వేజ్ అన్ని కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 2 ఆపరేషన్ సబ్వే సాగర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక పెద్ద మూవీ అయినా కానీ మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. థియేటర్లో రిలీజ్ చేయకుండా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఆపరేషన్ సబ్వే సాగర్ మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఒక రిలీజ్ డేట్ అయితే వచ్చింది. సో ఆ రిలీజ్ డేట్కి అయితే మూవీ రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయితే అయింది. సో ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తామని మళ్ళీ ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఈసారి మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే 100 దేవుళ్ళు మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది మనకు. నెంబర్ 4 విష్ణు విశాల్ గారి హీరోగా యాక్ట్ చేసిన గట్టి కుస్తీ 2 మూవీ. సో ఈ మూవీ నుంచి ఆల్రెడీ పార్ట్ 1 అయితే ఎప్పుడైతే రిలీజ్ అయితే అయింది, మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ పార్ట్ 2 వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ కోసం చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే మనకైతే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయితే అవుతున్నాయి. సో దానికోసం అయితే చాలా మంది మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని కామెంట్లు కూడా అడుగుతున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే మనకి ఈ మంత్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 5 తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ గారి కాంబినేషన్లో వచ్చిన ఓ సుకుమారి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో మనకు తిరువీర్ గారు యాక్ట్ చేసిన ప్రతి ఒక్క మూవీ కూడా మంచి హిట్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా మనకైతే మంచి హిట్గానే నిలిచింది. సో చాలా మందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ నుంచి వెళ్ళి మనకు చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్ అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి కొంచెం లేట్గా అయితే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 15వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఓ సుకుమారి మూవీ వచ్చి మనకైతే ఆగస్ట్ 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 దివానా మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ మనకైతే మంచి హిట్గానే నిలిచింది. కానీ చాలా మంది ఆడియన్స్ అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడలేదు. సో మనకు రివ్యూర్స్ కూడా థియేటర్కి వెళ్ళి చూడలేదు. సో వాళ్ళు ఒక్కళ్ళు కూడా రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకైతే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లోనే ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తారు. సో ఈసారి పక్కాగా అయితే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ దివానా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈసారి పక్కాగా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే మనకి దివానా మూవీ అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 రావ్ బహదూర్ మూవీ. సో సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే మంచి టాక్తోనే థియేటర్లో అయితే రన్ అవుతున్నా కానీ మనకైతే యావరేజ్గానే అయితే నిలిచింది. సో కలెక్షన్స్ అయితే చెప్పుకోదగ్గట్టయితే మనకి ఈ మూవీ అయితే తేలేకపోయింది. సో చాలామంది అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. సో చాలామంది అందులో కొంతమంది అయితే పాజిటివ్ రివ్యూస్ కూడా ఇవ్వడమే జరిగింది. సో ఈ మూవీని మనకి ఇంగ్లీష్లో కూడా డబ్ అయితే చేస్తున్నారట. సో మధ్యలో న్యూస్ కూడా వచ్చింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్ నుండి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మన తెలుగు ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ రావ్ బహదూర్ మూవీ వచ్చి మనకైతే ఈ మంత్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఈ జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే రావ్ బహదూర్ మూవీ అయితే మనకు పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 8 అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లెనిన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్‌గానే థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, అయ్య గారి కెరియర్‌లోనే మనకైతే ఈ మూవీ మంచి హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ మనకి ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్‌తో మనకైతే మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కి అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే, సో, నెక్స్ట్ వీక్‌తో మనకు థియేటర్‌కి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత, సో, ఆగస్ట్ మంత్ 8 నుంచెల్లయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు మూవీ టీమే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, జీ5లో అఫీషియల్‌గా మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకి 'లెనిన్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మనకు బరాబర్‌గా అయితే ఆగస్ట్ 8న అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని చూపెడుతుంది. సో, పక్కాగా అయితే మనకి ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే జీ5 వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు ఆగస్ట్ 8వ తారీఖున అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 9 జననాయకన్ మూవీ. సో, విజయ్ తలపతి గారి కెరియర్‌లోనే ఇది లాస్ట్ మూవీ. సో, మనకి మూవీని వచ్చేసి మన 'భగవంత్ కేసరి' మూవీని అయితే మనకు రీమేక్ అయితే చేసి మళ్ళీ మనకైతే తెలుగులో అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, మాక్సిమం చాలామంది అయితే మనకి మూవీని అయితే చూడడానికైతే వెళ్ళలేదు. సో, మళ్ళీ ఏం చూద్దామని మనకైతే చాలామంది అయితే లైట్ అయితే తీసుకొని మనకు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నారు. సో, అందులో నేను ఒకడిని. సో, ఈ మూవీని నేను చూడడానికైతే వెళ్దామని అనుకున్నాను కానీ, సో, చెన్నై లవ్ స్టోరీ బాగుందని అనుకున్నాను. దానికైతే వెళ్ళడమే జరిగింది. సో, మూవీ కూడా నేను కూడా ఓటీటీలోకి వచ్చినప్పుడే చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నాను ఈ మూవీ గురించి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే డీల్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. దాని తర్వాత ఈ మూవీ మనకు పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో, డీల్ అయితే వాళ్ళైతే క్యాన్సిల్ అయితే చేశారు. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 22 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ కూడా చేయడమే జరిగింది. సో, పక్కాగా అయితే మనకి ఈ మూవీ జీ5లో అయితే మనకి ఆగస్ట్ 22 నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, నెంబర్ 10 మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో, కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి మనకైతే కిరణ్ అబ్బవరం గారి కెరియర్‌లోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఫస్ట్ డేనే మనకైతే మనకి సెకండ్ డేనే మనకైతే ఈ మూవీ ఓవరాల్ బడ్జెట్‌ని అయితే కలెక్ట్ అయితే చేసేసి మనకి సెకండ్ డేనే ప్రాఫిట్‌లోకి అయితే ఎంటర్ అయిపోయింది ఈ మూవీ వచ్చేసి. సో, ప్రెజెంట్ వచ్చేసి 40 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, చాలామంది అయితే ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఈ మూవీని థియేటర్‌కి వెళ్ళి చూడడానికి. సో, మూవీ అయితే నేను అయితే చూశాను. నాకు కూడా మూవీ అయితే నచ్చింది. సో, మీలో చాలామందికి అయితే మూవీ అయితే నచ్చుతుంది. సో, తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, ఆహా వాళ్ళే మనకి ఈ మూవీని 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరిగింది. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 22 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో, మాక్సిమం ఇంకో 2-3 వీక్స్‌లో మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కి అనేది కంప్లీట్ అయితే చేసుకుంటే, సో, అప్పుడు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తుంది. సో, మీలో చాలామంది మూవీని థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ టాప్ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.